పిటిషన్స్ వీటన్నిటినీ కూడా పరిష్కారం చేసి ఈ కేసును కొలిక్కి తెచ్చే లోపల సిబిఐ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడమా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడమా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఈ మినహాయింపును తీసివేయించగలిగితే జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందుకు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అటువంటి అవకాశము ఇవ్వాలని సిబిఐ వాళ్ళు కానీ భావించినట్లయితే హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ను తోసిపుచ్చి సిబిఐ కోర్టు అతన్ని రమ్మని పిలిచేటువంటి అవకాశం లేదన్నది ఇది న్యాయ ప్రక్రియలో ఉన్నటువంటి అంశం. కాబట్టి హైకోర్టు తీర్పు ఏ విధంగా అయితే లోయర్ కోర్టుకు బైండింగ్ అవుతుందో ఆ విధంగా లోయర్ కోర్టులు విచారణ జరిగేటప్పుడు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఏ జడ్జి కూడా సాహసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి కోర్టుకని ఆర్డర్ పాస్ చేసేటువంటి ఆగత్యము లేదు, అవకాశం లేదు. అది జరగని పని. ఇక్కడ జరగాల్సిన పని ఏంటంటే రోజువారీ విచారణ చేపట్టి ఏదైతే ఈ పిటిషన్స్ ఉన్నాయో వీటినన్నిటికీ ఆర్డర్ చెప్పిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. మరి 11-12 సంవత్సరాల పాటు ఈ విధమైనటువంటి వాయిదాలు వేస్తూ పోయిన వాళ్ళు ఇంకా తర్వాత ఏముంటది? కింది కోర్టు తీర్పును పైకోర్టు, పైకోర్టు తీర్పును ఆ పైకోర్టు. బొబ్బులపల్లి సినిమాలో ఎన్టీ రామారావు గారి డైలాగులు చెప్పుకుంటా మనము డిబేట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒకటే మాట అంటున్నాను, నిబద్ధత కలిగినటువంటి అధికారులు కావాలి, నిబద్ధత కలిగినటువంటి ప్రాసిక్యూటర్స్ కావాలి, నిబద్ధత కలిగినటువంటి న్యాయమూర్తులు కావాలి. అటువంటి నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో మాత్రమే ఇటువంటి కాంప్లికేటెడ్ ఉన్నటువంటి కేసులు ఫైనలైజ్ అవుతాయి. కానీ అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ కేసులు అయితే తేలడానికి ఇంకో 30 సంవత్సరాలు పడుతుంది. ఆ 30 సంవత్సరాలు ఆయన ఎన్నిసార్లు మళ్ళీ సీఎంగా ఈ రాష్ట్రానికి రాబోతున్నాడో, ఆయన చేయబోయే వికృతమైనటువంటి చేష్టలు ఎన్ని చూడాల్సి వస్తుందో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు న్యాయ వ్యవస్థ పని చేయవలసినటువంటి అవసరం ఉంది. కాదు రామకృష్ణ గారు ఒక సందేహం నాకు, మీరు జడ్జిగా చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరో సామాన్యుడు లేకపోతే ఒక కామన్ ఒక మామూలు వ్యక్తి నాలాంటి వాడు, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, మా విజయ్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒకటి చేసాం అనుకుందాం, ఆర్థికపరమైన నేరం ఒకటి చేసాం. ఏదో ఒక ఫర్మ్ పెట్టో చిట్ ఫండో లేకపోతే బ్యాంకో ప్రైవేట్ బ్యాంకు పెట్టి డబ్బులు ఎగ్గొట్టేసి చాలా జరుగుతున్నాయి కదా. ఇట్లా చేసిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు అడిగితే ఇస్తాయా కోర్టులు మాకు, లేదా కామన్ మ్యాన్కి ఎవరికన్నా ఇస్తాయా? ఒకటి. రెండోది, ఇచ్చిన తర్వాత ఇలాగే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ట్రయల్ కూడా రాకుండా సాగనిస్తారా, బతకనిస్తారా ఈ సమాజంలో న్యాయ వ్యవస్థ కానీ దర్యాప్తు సంస్థలు కానీ? సామాన్యుడి విషయంలో వెంకటకృష్ణ గారు, సామాన్యుడి విషయంలో ఏ చట్టము కూడా తన పని తను చెయ్యదు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి కోర్టుకు రాకుండా మినహాయింపు పొందడానికి సిఆర్పిసిలోనే చట్టములోనే అధికారం ఇచ్చారు. దాన్నే సెక్షన్ 205 సిఆర్పిసి పిటిషన్స్ అంటారు. సహజంగా ఫైల్ చేస్తుంటారు, మేము అలో చేస్తుంటాం. అంటే ముద్దాయి తరపున వాళ్ళ లాయరే ఆ కేసును మొత్తం అంతా చూసుకునే విధంగా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ముద్దాయి ఎప్పుడు రావాలో ఆ రోజు రమ్మని చెప్తాం. అది 2 సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఒకటి, మొదటిసారిగా అతన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు, మొదటి ఎగ్జామ్ చేసినప్పుడు ఒక్కసారి, చివరిలో 313 సిఆర్పిసి ఎగ్జామ్ చేసినప్పుడు ఒక్కసారి, ఒకవేళ నేరం రుజువైతే నేరం కన్విక్షన్ ఇచ్చేటప్పుడు అంటే శిక్ష విధించేటప్పుడు ఒక్కసారి. ఈ 3 పర్యాయాలు మాత్రం ముద్దాయి కోర్టు ముందర తప్పనిసరిగా హాజరు కావాలని చట్టం చెబుతోంది. మిగిలిన సమయంలో ముద్దాయి లేకపోయినప్పటికీ కూడా విచారణ చేసేటువంటి వెసులుబాటు చట్టంలో ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వెసులుబాటు కలిగించడానికి ఈ చట్టాలన్నీ కూడా పనిచేశాయి. ఇంకా సామాన్యుల పరిస్థితి గురించి మనం ఆలోచిస్తామా అంటే సామాన్యులు ఎవరు